మీరు ఈనాడుకి లేని అబద్ధాలు చెప్పడమే కాకుండా వాళ్ళు జగనన్న వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ రాయించడం ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదమ్మా. ఈ ప్రధాన వార్తలుగా తప్పుడు కథనాల్ని ఈనాడు రాసి తప్పుదోవ పట్టిస్తే వాటికి మా పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అమ్మా? మీరే ముందు మాట్లాడతారు, తప్పుడు కథనాలు ప్రచురిస్తారు, తప్పుడు ఆరోపణలు చేస్తారు, అబద్ధాలు అసత్యాలు చెప్తూ ఉంటారు. మరి వాటన్నిటికీ కౌంటర్ ఇవ్వకపోతే అది నిజమని నమ్మే అవకాశం ఉంది కదమ్మా. అది కూడా చెయ్యొద్దా? ఇన్ని రోజులు ఆగారు అంటే మీ మీద గౌరవంతో, అలాగే జగనన్నకి ఇలా మీ మీద ఏం మాట్లాడడం ఇష్టం ఉండదు కాబట్టి ఇన్ని రోజులు ఆగడం జరిగింది. అయినా జగనన్నకి ఇష్టం లేకపోయినా మా పార్టీ నాయకులు మీరు చేసిన తప్పుడు ఆరోపణలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి సమాధానాలు చెప్పారు. నిజంగా అంత గొప్ప అన్నని మీరు కలిగి ఈ విధంగా దిగజారిపోయి మాట్లాడడం నిజంగా చాలా బాధేస్తుంది షర్మిలమ్మ. అలాగే మీరేమో ఆ కథనంలో వైఎస్ఆర్ గారి వీలునామా గురించి అంటూ లేని వీరునామా గురించి రాయించడం, ప్రస్తావించడం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అంటే జగనన్న వ్యక్తిత్వ హననం చేయడానికి తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా లేని వీరునామాని గురించి కూడా ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ క్రియేట్ చేయడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నానమ్మా. అంటే జగనన్న మీద నిరంతరం అబద్ధాలతో అసత్యాలతో బురద చల్లే ప్రయత్నం చేస్తూ జగనన్న ప్రతిష్టను దిగజార్చడానికి ఒక సొంత చెల్లెలుగా మీరు ఇలా ప్రయత్నిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉండే పరిస్థితి ఉందమ్మా. అందుకు బాధపడి మౌనంగా ఉండలేక మా పార్టీ నాయకులు మీరు చేసిన పనులకి, మీరు మాట్లాడిన మాటలకి కౌంటర్గా సమాధానాలు చెప్పారు. అందులో తప్పేముంది? మళ్ళీ ఇప్పుడు మీరు ఏమీ మాట్లాడకుండానే మా పార్టీ నాయకులు ఏదో మాట్లాడేసినట్టుగా అబద్ధాలు చెప్తూ ఉంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు నివ్వెరిపోతూ ఉన్నారు షర్మిలమ్మ. అసలు మీరు వేస్తున్న అబాండాలను జగనన్న ఎందుకు భరించాలి? అలాగే అసలు ఎంత ఓర్పుతో జగనన్న ఉంటూ ఉంటే జగనన్న ఓర్పే మిమ్మల్ని కాపాడుతూ ఉందమ్మా. నిజంగా చెప్తున్నాను, ఇంత అబాండాలు వేస్తున్నా, ఎంత అసత్యాలు మాట్లాడుతున్నా జగనన్న ఓర్పుగా వాటిని భరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఓర్పు సహనమే మిమ్మల్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఆ ఓర్పు సహనం ఈరోజు ఒక బలహీనతగా మారిపోతూ ఉంది కాబట్టి మా పార్టీ నాయకులు జగనన్నకి ఇష్టం లేకపోయినా ప్రెస్ మీట్స్ పెట్టి మీరు తప్పుడు ఆరోపణలు చేస్తే వాటికి సమాధానాలు చెప్పిన పరిస్థితి మనం చూసాము. అలాగే ఎంత దారుణంగా మాట్లాడారంటే ఈరోజు వైఎస్ఆర్ సిపి వాళ్ళనేమో కుక్కలు అంట. అసలు అలాంటి వ్యాఖ్యలు మహానేత వైఎస్ఆర్ గారి పేరుతో పెట్టిన పార్టీలో ఉన్న నాయకులు, ఈ పార్టీలో ఉన్న నాయకులు తీసుకుంటే మెజారిటీ నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ గారికి వీరభక్తులు, అత్యంత ప్రాణమిచ్చే కార్యకర్తలు, నాయకులు. అలాంటి వాళ్ళని ఏ విధంగా మీరు కుక్కలు అంటూ దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారో నాకు అర్థం కావట్లేదమ్మా. నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? మీ తండ్రి అయిన వైఎస్ఆర్ గారి పేరు మీద పెట్టిన పార్టీలో ఉన్న నాయకుల్ని కుక్కలు లాంటి వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది షర్మిలమ్మ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఎంత దారుణంగా ఎలాంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తారు అంటే వైఎస్ఆర్ గారిని ద్వేషించే వాళ్ళు, వైఎస్ఆర్ గారిని దూషించే వాళ్ళకి మాత్రమే మనసు వస్తుంది. మీకు మనసు వచ్చింది అంటే అలాంటి వైఎస్ఆర్ గారిని దూషించే చంద్రబాబు నాయుడు గారితో మీరు సావాసం చేస్తూ ఉన్నారు, అతని డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇంత దారుణమైన వ్యాఖ్యలు మీరు మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఈరోజు చూసాం. నిజంగా చాలా బాధగా ఉందమ్మా. అలాగే మాకు సంస్కారం ఉంది కాబట్టి మీరు ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా మేము హద్దులు దాటకుండా మేము మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉందమ్మా. అలాగే నిజంగా విలువలు, విశ్వసనీయత గురించి షర్మిలమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయమ్మా? మీరు మాటలు మార్చడంలో అందివేసన చేయగా మీ ప్రవర్తనే తెలియజేస్తూ ఉంది. మీరు తెలంగాణలో పార్టీ పెట్టారు, మా అత్తవారి ఇల్లు ఇక్కడ, నా ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను, ఇక్కడ ప్రజలకు సేవ చేస్తానని ఎన్నో మాటలు చెప్పారు. మరి ఎందుకమ్మా అక్కడ పార్టీని క్లోజ్ చేసేసి ఆంధ్రాకి వచ్చారు? అంటే మీరు మాట్లాడిన మాటలన్నీ మీరే తొంగలో తొక్కి ఈరోజు వాటిని అబద్ధాలుగా మార్చేస్తూ మాట మార్చిన పరిస్థితి చూసాం. మరి మీకు విలువలు, విశ్వసనీయత ఉందంటే ఎలా మా ప్రజలు నమ్ముతారు చెప్పండి?
మీకు విలువలు విశ్వసనీయత లేదు కాబట్టి ఈరోజు ఇంత